రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ అసలు కాళేశ్వరం వల్ల రైతులకు ఒనగూరుతున్నటువంటి ప్రయోజనాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ సందేహాలని ఈరోజు డిబేట్లో నివృత్తి చేసేందుకు ప్రొఫెసర్ చంద్రి రాఘవరెడ్డి గారు, సామాజిక శాస్త్ర విభాగం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మనకు జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. రైట్, అండ్ అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా రాఘవరెడ్డి గారితో మాట్లాడారు. రాఘవరెడ్డి గారు, ఇప్పుడు రాజకీయంగా పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు, అది ప్రయోజనం అని నిష్ప్రయోజనం అని ఈ రకరకాల ఇవి చూస్తూ వచ్చాం. సరే, వాటన్నింటినీ వాళ్ళు కాసేపు పక్కన పెట్టి అసలు కాళేశ్వరం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది మనం మేజర్గా ఫోకస్ చేద్దాం. అయితే మేడిగడ్డ బ్యారేజ్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిందంటారా, లేదంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగంగానే అంటారా? ముఖ్యమైన విషయం అండి. ఇక్కడ ఉన్న మిత్రులు రామ్మోహన్ రావు గారికి, మిగతా ప్రేక్షకులకి నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక జనాలు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే అదొక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, లేకపోతే పోలవరం ప్రాజెక్టు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు అనే అపోహ ఉంది. మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సమాహారం. దాంట్లో బ్యారేజీలు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. సో ఇది ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే అది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అంటారు. అంటే ఆ సాగర్ ప్రాజెక్ట్ మొత్తం ఒక ఆపదలో ఉందని అర్థమవుతుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది ఒక పేరు అలా తీసుకున్నారు. అది యాక్చువల్ గా చెప్పాలంటే వివిధ బ్యారేజీలు, వివిధ పంప్ హౌజులు, వివిధ రిజర్వాయర్ల సమూహం అని. సో ఇక్కడ జనాలు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రజలంతా కూడా ప్రాజెక్ట్ అనగానే ఈ ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయిందన్న అపోహలో ఉన్నారు. సో అది మనం ముఖ్యంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలోచన, మేము చేసే ఆలోచన అంతా కూడా తెలంగాణ రైతుల దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, లేదా రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించి చేస్తున్న వాస్తవాల విశ్లేషణ కాదు ఇది. మనం తెలంగాణ రైతుల గురించి ఆలోచిస్తే దానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకముందు తెలంగాణ ప్రాంతం అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో ఇప్పుడున్న మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, అంటే ఇవన్నీ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉన్నాయి. నిజాం రాజులు ఆ రోజుల్లోనే అనుకున్నారు ప్రాజెక్టులు కట్టాలి అనేసి. మన నిజాం సాగర్ ప్రాజెక్టే కానీ, లేదా నాగార్జున సాగర్ కూడా ఇంకా పైన కట్టాలనే ఉద్దేశంలో ఉండేవి. అప్పుడు అనుకున్నప్పుడు అవి మహారాష్ట్రలోని భాగం కానీ, కృష్ణా పరివాహక ప్రాంతమైన కర్ణాటక భాగం కానీ ఒక రాష్ట్రం సరిహద్దులో ఉండడం వల్ల ఎటువంటి అంతర్రాష్ట్ర సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావు. అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత హైదరాబాద్ లో కొన్ని పార్ట్స్ మిగతా రాష్ట్రాలకు పోయిన తర్వాత అంతర్రాష్ట్ర సమస్యలు ఎక్కువైనాయి. సో దానివల్ల అదొక కారణంగా చూపెట్టి ఏ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన కానీ, అంటే మన ప్లానింగ్ కానీ చేయలేకపోయారు. ఎందుకంటే మనకి ఆదిలాబాద్ లోనో లేకపోతే నిజామాబాద్ లోనో ఎస్ఆర్ఎస్పి కన్నా ఇంకా పైననో అటువంటి ప్రాజెక్టులు కట్టినట్టయితే మనకి నీళ్లు గ్రావిటీ ద్వారా వచ్చేవి. కానీ మనకి నీళ్లు అందుబాటు ప్రాణహిత ద్వారానే ఉందని మనకి వ్యాప్కోస్ సంస్థ చెప్పింది, మిగతా ఇతర సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ లాంటి సంస్థలు చెప్పాయి. ప్రాణహిత అయితేనే మనకి ఏడాదంతా నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో మేడిగడ్డకి మార్చారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చారిత్రక నేపథ్యం, భౌగోళిక స్వరూపం తెలంగాణది ఎత్తులో ఉండడం వల్ల, మళ్ళీ అంతర్రాష్ట్ర సమస్యలు, దీని వలన అసలు ఎటువంటి వివిధ ప్రభుత్వాలు ఎటువంటి దృష్టి పెట్టలేకపోయినాయి. దానివల్ల ఏమైందంటే తీవ్రంగా నష్టపోయింది తెలంగాణ రైతు సమాజం, తెలంగాణ రైతులు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఒక దుర్భిక్ష ప్రాంతంగా గుర్తించబడింది. మనం 2014లో చూసుకున్నట్టయితే రాష్ట్రం ఏర్పడే సమయానికి 13 జిల్లాల్లో దాదాపు 11 జిల్లాలను కరువు పీడిత ప్రాంతాలుగా, కరువు పీడిత జిల్లాగా గుర్తించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే దుర్భిక్షం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చారిత్రకంగా మళ్ళీ చూసినట్టయితే కాకతీయ రాజుల కాలం నుంచి గొలుసు చెరువులు ఉన్నాయి, ఇక్కడ వరి పంట బాగా పండింది,
మెదక్ అంటే మెతుకు సీమ అనేవాళ్ళు, నిజామాబాద్ జిల్లాలో వరి పంట బాగా పండేది, వరంగల్లో పంట పండేది, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. కానీ లేనిదల్లా ఒకటి ఏంటంటే నీళ్లు. ఆ నీళ్లు తెగడానికి ముఖ్యంగా అంటే లోపించింది ఏంటంటే రాజకీయ నేపథ్యం. ఇక్కడ తెలంగాణ రైతాంగం అసలు ఈ ప్రాజెక్టు నిర్మించిందే రైతుల ప్రయోజనాల కోసము, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రయత్నం కోసమే ఇది ప్రాజెక్టు రూపుదిద్దుకోబడింది కదా. అయితే అసలు ఒక డౌట్ ఏంటంటే, తెలంగాణ రైతు సమాజానికి అసలు ఈ సాగునీటి వనరులపై కావచ్చు, ఈ ప్రాజెక్టు గురించి కావచ్చు, ఎంతవరకు అవగాహన ఉంది అనుకోవచ్చు? అది అంటే దురదృష్టవశాత్తు ఇంకా మనం అంటాం కదా సోయి అని, తెలంగాణలో ఒక సోయి అంటాం కదా, తెలంగాణ వర్డ్ లో సోయి అనేది, ఆ సోయి అనేది ఇంకా కలగటం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఈ జనరేషన్ కి, ఇప్పుడున్న యువతకి నీళ్లు ఎంత ముఖ్యము అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా జనరేషన్ లో మేము మోటార్ బావిల నుంచి, ఆయిల్ ఇంజన్ల నుంచి, ఎలక్ట్రిక్ పంప్ సెట్స్ నుంచి, బోర్వెల్స్ ఇవన్నీ చూసాం మేము. ఒక సామాన్య రైతు నీళ్ల కోసం ఎంత తండ్లాడేవాడు అనేది మేము కళ్ళారా చూసినాం. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో మన కేసీఆర్ గారు కూడా అనేవారు కదా, బోర్ల రామరెడ్డి అని నల్గొండ రైతు, బోర్లు వేసి ఆయన బోర్ల రామరెడ్డి పేరు వచ్చింది. అంటే 90s తర్వాత చూస్తే విపరీతమైన బోర్లు వేయడం మొదలు పెట్టారు. ప్రతి జిల్లాలో ప్రతి సమ్మర్, ప్రతి రబీ సీజన్ వచ్చిందంటే విపరీతమైన బోర్లకి మన రైతులు ఖర్చు పెట్టేవారు. ఒక బోర్ వేయడం కాదండి, బోర్ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ పెట్టాలి, ఇరిగేషన్ పైప్ లైన్ పెట్టాలి. ఇవన్నీ అయ్యేసరికి ఒక ఎకరం భారించాలంటే దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఈ జనరేషన్ యువతకి ఈ తన్లాడ అనేది తెలియదు వాళ్ళకి. నీళ్ళు అంటే నీళ్ళు వస్తున్నాయి, బోర్ వేయంగానే నీళ్ళు వస్తున్నాయి, బోర్ ఎండిపోయిందా ఇంకొక బోర్ వేసుకో. బట్ దానివల్ల ఎంత నష్టపోతున్నాం అనేది ఆలోచన లేకుండా పోయింది. అదే మనకి నీళ్లు ఉన్నట్టయితే, చెరువులో నీళ్లు ఉన్నట్టయితే మీ బోర్ ఎండిపోదు. చెరువులో నీళ్లు ఉన్నట్టయితే బోర్ ఎండిపోదు. బోర్ అనేవి ప్రతి సంవత్సరం పోస్తూనే ఉంటాయి. నీకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. అంటే 1 లక్ష రూపాయలు నువ్వు సేవ్ చేసుకున్నట్టే. ఒక బోర్ వేయలేదంటే నువ్వు 1 లక్ష రూపాయల దాకా దాదాపు ఆదాయం సమకూర్చినట్టే. ఆ 1 లక్ష రూపాయలను ఒక రైతు వేరే విధాలుగా ఉపయోగించవచ్చు. పిల్లల చదువుల కోసమో, లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగే అవకాశం ఉండేది. కానీ ఒక 1960s నుంచి 2010-15 దాకా, 15 ఎప్పుడైతే 16-19 నుంచి మనకి కాళేశ్వరం నీళ్ళు అందుతున్నాయో, మనం క్లియర్ గా కనపడుతుంది మనకి ఒక విధమైన మార్పు అనేది. ఎక్కడ పోయినా పచ్చడి పొలాలు, పచ్చడి పొలాలకు అందించే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్షాధారం ఏం కాదు కదా, వర్షం వల్లనే వర్షం వల్ల వచ్చిన నీళ్ళే కావాలి. ఈ నీళ్ళు అనేవి భూగర్భ జలాలు పెరిగినాయి. మనం వాగులు నింపుకున్నాము, అందరి కాడ చెరువులు నింపుకున్నాము. దానివల్ల వాటర్ టేబుల్ అనేది పెరిగింది. ఈ గణాంకాలు భారతీయ సంస్థలు కూడా చూపెట్టాయి, వాటర్ టేబుల్ తెలంగాణలో పెరిగింది అనేది. సో దానివల్ల నీళ్ల ప్రాబ్లం అనేది తొలగిపోయింది. అదేంటంటే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనకి వ్యవసాయానికి కావలసిన వాటిలో ప్రతి ఒక ముఖ్యమైన అంశము నీళ్ళు అనేవి ఒక క్లిష్టమైన వ్యవహారంగా మారలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మార్పు వచ్చింది. దానివల్ల యువతలో వ్యవసాయం అంటే ఆసక్తి పెరిగింది. వలసపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వ్యవసాయానికి వచ్చారు. మన దిగుబడి పెరిగింది. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్ర రాష్ట్రంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ చెప్తున్నాయి. ప్రొక్యూర్మెంట్ ఎక్కువైంది. సో దీనివల్ల ట్రెమెండస్ మార్పు వచ్చింది. ఈ మార్పుని రైతులు గమనించి అర్థం చేసుకునే లోపే ఈ కాళేశ్వరం అనేది పిడుగొచ్చింది. అది అంటే అది ఎంత సడన్ గా అంటే ఒక ఎలక్షన్స్ కి కరెక్ట్ గా 3 నెలల ముందు స్టార్ట్ అయిపోయి, ఆ తర్వాత దాన్ని పట్టుకొని ఇంకా మిగతా సోషల్ మీడియా ప్రచారం కానీ వివిధ మాధ్యమాల ద్వారా ఎంత ఎత్తున ప్రచారం తీసుకెళ్లారంటే మనమే నమ్మలేని పొజిషన్ లో తీసుకెళ్లారు అది. సో అది అంటే ఇప్పుడు రైతులు అర్థం చేసుకుంటున్నారు అది ఏమైంది, ఎందుకు ఇలా అయింది, ఇంకా ఇలా అయితే మరి నీళ్ళు ఎట్లా, ఇంకా రాబోయే సంవత్సరాల్లో నీళ్ళు ఎట్లా అనే
ఆలోచన ఇప్పుడు రైతుల్లో కలుగుతుంది. రాఘవరెడ్డి గారు, నేను ఎందుకు అవగాహన గురించి అడిగాను అని అంటే, పోతిరెడ్డి ప్రాజెక్టు నీళ్లు దారి మళ్లిపోతున్నా కూడా అక్కడ కృష్ణా బేసిన్ రైతులు అక్కడ ఎవరిని కూడా నిలదీయలేకపోవడాన్ని మనం చూసాం. సో అందుకోసమని ఎంతవరకు అవగాహన ఉంది అనేది నేను అడిగాను. అది రైతులు స్వయంగా సంఘటితం కావాలంటే చాలా ఏమంటారు, వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉండాలి. మనకి ఈ అవగాహన అనేది బయట వ్యక్తుల ద్వారా ప్రేరేపితమవుతూనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం 90s లో అలా చూసాం. నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదలకపోతే కోస్తా రైతులు ఎలా ఉద్యమించేవాళ్ళు అంటే, అక్కడ రైతు నాయకులు స్టార్ట్ అయ్యారు. రైతు నాయకులు పవర్ఫుల్ అయిపోయి మన మంత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసేంత శక్తి వాళ్ళకు వచ్చింది. ఈవెన్ కావేరీ కానీ ఇక్కడ అవునండి, కావేరీ కూడా అంతే. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకి హెరిటేజ్ అంటే మనకి హిస్టారికల్ గా చూస్తే మనము ఒకరి కనుసన్నల్లో మెరిగిన వాళ్ళు. మన రాజకీయ నాయకత్వం కూడా ఇప్పుడిప్పుడే దశాబ్ద కాలంగా మన కాలంలో మనం నిలబడుతున్నాం, మన పాలసీస్ మనం చేసుకోగలుగుతున్నాం. దాకా కూడా మన ప్రయారిటీస్ చాలా లీస్ట్ ఉండేవి కదా. సో దానివల్ల నాయకత్వం, రాజకీయ నాయకత్వం కూడా అంతగా ఎదగదు. అది నీళ్ళ విషయంలో కూడా ఈ ప్రజల్ని, రైతులని దానికి తగ్గట్టుగా మోటివేట్ చేయలేకపోయారు. ఇది ఒక రాజకీయ ప్రయోజనం కాకుండా రైతుల ప్రయోజనంగా భావించి ఎప్పుడైతే మన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటాం అవి కూడా టేకప్ చేసి ఇంటలెక్చువల్స్ మాట్లాడి, అంటే ఇప్పుడు అనంతపూర్ లో డిజర్టిఫికేషన్ అంటారు, అంటే ఎడారిగా మారుతున్నది అనేసి రకరకాల స్టడీస్ వచ్చాయి ఇక్కడ. సో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. సో దానివల్ల వాళ్ళు కొంచెం తీసుకెళ్ళగలుగుతున్నారు ముందుకు అగ్రికల్చర్ అనేది. సో మన దగ్గర అట్లాంటి సివిల్ సొసైటీ ఎంగేజ్మెంట్ అంటారు. ఈ సంఘంలోని వివిధ శక్తులు, వివిధ వ్యక్తులు ఇంటలెక్చువల్స్ వీళ్ళంతా కలిసి ఒక రాజకీయాలకు అతీతంగా రైతుల పక్షాన పోరాడాలి. అది కొంచెం మన దగ్గర చైతన్యం తక్కువ అనుకోవచ్చు. రైట్ రాఘవరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. దానికంటే ముందు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.